రంగారెడ్డి జిల్లా మీర్పేట్ సర్కిల్ న్యూ బాలాజీ నగర్ కాలనీలో అక్రమంగా నిర్మించిన భవనంపై సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 20 ఏళ్లైనా కేవలం 40 గజాల స్థలంలో ఎలాంటి అనుమతి లేకుండా 3 అంతస్తుల భవనం నిర్మించి ఆ భవనంపై సెల్ టవర్ ఏర్పాటు చేయడంతో ప్రమాదం జరుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ, మీర్పేట్ సర్కిల్ అధికారులు, పోలీస్ స్టేషన్ అధికారులను ఆశ్రయించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపించారు. అనుమతులు లేని టవర్ ఏర్పాటు వల్ల కాలనీవాసుల ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని ఆవేదన చెందారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సెల్ టవర్ ఏర్పాటు పనులను తక్షణమే నిలిపివేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ న్యూ బాలాజీ నగర్ నుంచి ఇష్యూ. ఇక్కడ మన న్యూ బాలాజీ నగర్లో నేను 5 years నుంచి ఉంటాను. లాస్ట్ 20 years నుంచి న్యూ బాలాజీ నగర్ కాలనీ ఏర్పడింది. మేము ఇక్కడ ఇల్లు కొని ఒక 5 years అవుతుంది. 5 yearsలో ఎప్పుడు ఇలాంటి సంఘటన మాకు ఎదురు కాలేదు. ఇక్కడ బిఎల్ చారి అతను సెల్ టవర్ నిర్మిస్తుంది. మా కాలనీ వాసులందరూ దీన్ని అగెన్స్ట్గా మేము పోరాడుతున్నాం చాలా రోజుల నుంచి. ఈ ఇష్యూ మీద మేము కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము, మున్సిపల్ కమిషనర్ మేడంకి ఇచ్చాము, పిఎస్లో ఇచ్చాము, ఇంకోటి కరెంట్ ఆఫీస్లో కూడా ఇచ్చాము. ఎవరి నుంచి మాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు ఈ టవర్ వల్ల మాకు రేడియేషన్ ప్రాబ్లం ఉంది. చిన్నపిల్లలు ఉంటారు, ఇంకా ఈ స్ట్రీట్లో వృద్ధులు ఉంటారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఈ టవర్ ఏర్పడడానికి లోకల్గా ఏ పర్మిషన్స్ తీసుకోలేరు, ఎవరిని కాంటాక్ట్ అప్రోచ్ కాలేరు. ఇంటి పక్కన వాళ్ళను, నైబర్స్ని కానీ ఎవరికి అప్రోచ్ కాలేదు. యాక్చువల్లీ ఇక్కడ 15 days నుండి సెల్ టవర్ ప్రాబ్లం అవుతుంది. నేనుండేది జనప్రియ కార్పొరేటర్ని. యాక్చువల్లీ ఇక్కడ పబ్లిక్ వాళ్ళందరూ తెలుసు, 15 days నుండి వాళ్ళ ప్రాబ్లం ఉంది మేడం, ఒక్కసారి మీరు వచ్చి కలవండి అంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, అమ్మ ఫస్ట్ మన మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, అధికారులను కలవండి, సంప్రదించండి అంటే వాళ్ళ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిర్రు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిర్రు, ఆఖరికి పిఎస్కి కూడా వెళ్ళిర్రు. లేడీస్ వీళ్ళేం చేయగలుగుతారులే, వీళ్ళతో ఏమవుతారులే అన్నట్టుగా ఎంత నిర్లక్ష్యంగా, అంటే ఇప్పుడు పిఎస్ వాళ్ళు వచ్చినా సరే వాడు పైకి వెళ్ళి పని చేస్తూనే ఉన్నాడు. అంటే వాడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో మీరు చూడాలి. అంటే ఇక్కడ వీళ్ళకి ఇంతగానో పర్మిషన్ ఎవరు ఇచ్చారో నాకు అర్థమవుతలేదు. అంటే డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేదా నాకు అర్థం కావట్లేదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఎఫెక్ట్ అయితే రేపు ఎవరికైనా ఇక్కడ ప్రాణ నష్టం జరిగితే మున్సిపల్ వాళ్ళు ఫస్ట్ ఉంటారా, పిఎస్ వాళ్ళు ఫస్ట్ ఉంటారా, కలెక్టర్ ఆఫీసులు ఉంటారా, లేకపోతే ఇక్కడ ఓటేసి గెలిపించిన నాయకులు ఫస్ట్ ఉంటారా? ఇది ఒకటి క్లారిటీ ఇవ్వాలి నాకు. ఎందుకంటే పబ్లిక్ ఒకరిద్దరు కాదు, గల్లీ గల్లీ, కాలనీ అందరూ సఫర్ అవుతారు. 100 to 100 feet ఇంకో సెల్ టవర్ ఉంది అక్కడ. ఇక్కడ ఎంత పెద్ద పొలం ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఏమైనా అయితే ప్రాబ్లము ఇక్కడ జనాలకి కాపాడే వాళ్ళు ఎవరు? ఆయన మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వీళ్ళకి ఒకటి చెప్పిరంట, ప్లానింగ్ టవర్ ఆఫీసర్ లేదు ఇక్కడ అని. ప్లానింగ్ టవర్ ఆఫీసర్ లేనప్పుడు మరి ఇక్కడ ఎట్లా కడుతున్నారు? ఆయన పర్మిషన్ ఇస్తే కదా కట్టేది. ఆయన ఇక్కడ G+2కే పర్మిషన్ లేదంటే దానిపైన ఇంకోటి కడుతురు. అంటే ఇది ఎంత నిర్లక్ష్యమో, ఇది మున్సిపల్ వాళ్ళ నిర్లక్ష్యమా, లేకపోతే ఓనర్ నిర్లక్ష్యమా, లేకపోతే కాలనీ వాళ్ళు ఏం చేయలేరులే మాకే